వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పాలకులు నిట్ట నిలువున ముంచేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు. చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి ఊపిరి పీల్చుకుంది. రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నాం. ఉచిత ఇళ్ల స్థలాలు, సొంత ఇళ్లు అందించనున్నాం మంత్రి. డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్ణయంతో విశాఖలో కూటమి నాయకుల సందడి. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు వేల కోట్ల రూపాయల దోపిడీ. నేటి తరం పాలకులకు రాయల చరిత్ర ఆదర్శనీయం. విద్య, సాహిత్యం, కళలతో పాటు పరిపాలన దక్షుడుగా పేరు ప్రతిష్టలు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పాలకులు నిట్ట నిలువున ముంచేశారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను 5,000 కోట్ల నష్టాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. క్యాపిటల్ రిపేర్స్ గానీ నార్మల్ రిపేర్స్ కూడా చేసుకోవడానికి డబ్బులు లేకుండా చేసి, వర్కింగ్ క్యాపిటల్ కూడా డబ్బులు లేకుండా చేసి, వచ్చిన డబ్బులన్నీ కూడా 28,000 కోట్ల రూపాయలని బ్యాంకులకి ఇంట్రెస్ట్లు కట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నెట్ట నిలువునా ముంచేశారు. ఆ ముంచేయడంతో ఈవేళ 5,000 కోట్ల రూపాయలు నష్టాలు చేసి దీన్ని నెట్టబడి దీన్ని నష్టాల పాలైపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడలేని పరిస్థితుల్లో ఉంది. మేమే దీన్ని గొప్పగా కాపాడుతున్నాం, దీన్ని ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం అన్నది దుర్మార్గమైన చర్య. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం నడుపుతున్నటువంటి కూటమి నాయకులు కానీ, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కానీ, మేము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున చెప్పేది ఒకటే, మీరు ఉద్దేశపూర్వకంగా స్టీల్ ప్లాంట్ పిచ్చి కుక్కని ముద్ర వేసి దీన్ని చంపాలనే ప్రయత్నాన్ని మానుకోవాలి. ఈ త్యాగాలు, బలిదానాలు, పోరాటాల ద్వారా వచ్చింది, నేను కాపాడుతాను నేనని చెప్పి మీరు గాజువాకలో సార్వత్రిక ఎన్నికల ముందు మీరు అప్పన్న సాక్షిగా ఇక్కడ ప్రకటన చేశారు. ఆ ప్రకటనని మీరు 8వ తారీఖున భారత ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు మీరు ఒక ముక్క కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆందోళనకర పరిస్థితిలో ఉంది. సంక్రాంతికి డబ్బులు లేవు, దీపావళికి డబ్బులు లేవు, దసరాకి డబ్బులు లేవు, వేతనాలు ఇవ్వకుండా, కనీసం న్యూ ఇయర్ కూడా 50% కూడా శాలరీ ఇవ్వకుండా కార్మికులను రోడ్డు మీద నెట్టి అలో రామచంద్రాన్ని ఏడుస్తుంటే, మినిమం ఉద్యోగులు వేతనాలు ఇవ్వకుండా 130% ఉత్పత్తి జరుగుతుంది. డిసెంబర్లో 2,000 కోట్ల రూపాయలు సేల్ జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు, ఈ మంత్ అయితే 1,100 కోట్ల రూపాయలు సేల్ జరిగింది. ఈ రోజు వరకు వేతనాలు ఇవ్వాల. వేతనాలు లేకుండా నెలల తరబడి కార్మికులు పొట్ట చేతితో పెట్టుకుని కన్న తల్లి లాంటి కంపెనీని కాపాడుకోవడం కోసం రోడ్డు మీద అహోరాత్రులు శ్రమిస్తూ బాధలు పడుతున్నారు. మీకు పట్టదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మీరు 10,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చి, ఈ ప్యాకేజ్ ఎవరి కోసం ఇస్తున్నారు? కార్పొరేట్లు, టాటా ఇంటర్నేషనల్ కంపెనీ సుమారు 900 కోట్ల రూపాయలు మిరాలకు బాకీ, 1,300 కోట్ల రూపాయలు జిఎస్పీఎల్కి బాకీ, ఎన్ఎండిసికి 3,000 కోట్ల రూపాయలు బాకీ, కార్మికుల వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, లాస్ట్ కి ట్రిప్ డబ్బులు కూడా మీరు వాడేశారు. 1,000-1,500 కోట్ల రూపాయలు కార్మికులు బాకీ పడ్డారు మీరు 6 నెలల్లో. ఇవన్నీ తీర్చేసి స్టీల్ ప్లాంట్ ని మళ్ళా ఇది ఏటపోతుని అమ్మవారికి వేసే ముందు ఏపరట్టుగా కట్టి ఊరేగించినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పుడు మేము కాపాడాం, 1,500 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం, అయినా కానీ వాళ్ళు బతకలేదని చెప్పి ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి దీన్ని నరికేసి అదానికో, అంబానికో, రిలయన్స్ వాడికి ఎవరికో అమ్మేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూయెత్తులు పన్నుతుందని చెప్పి వాళ్ళ కార్మిక వర్గం మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ, ఉత్తరాంధ్ర జీవనాడి. ఈ పరిశ్రమ 5 లక్షల మందికి కడుపు నిండా అన్నం పెడుతుంది. ఈ పరిశ్రమ పట్ల అనుచితంగా వ్యవహరించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లకపోవడంతో గంటలోనే తిరుపతిలో విస్ఫోటనం జరిగింది. ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా విధానం ఏం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఎక్కడికి పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి ఊపిరి పీల్చుకుంది అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఎక్కడికి పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి ఊపిరి పీల్చుకుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంని అప్పుల ఊబిలో ఉంచి స్టీల్ ప్లాంట్ భూములను అమ్మకానికి సిద్ధమైన సందర్భాలు ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో ప్రధాని మోదీ సహకారంతో కేబినెట్ ఆమోదంతో విశాఖ ఉక్కు కర్మాగారంకి 10,000 కోట్ల రూపాయల ప్రకటన వెలువడటం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. కష్టాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ తిరిగి లాభాల బాట పట్టడానికి, అలాగే కొన్ని నెలలుగా కార్మికులలో ఉన్న అభద్రతా భావం నేటితో ఫుల్ స్టాప్ పడింది అని అన్నారు. వెంటిలేటర్పై ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,650 కోట్ల రూపాయలు ఇచ్చి కర్మాగారం మొదట పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంది. ఇప్పుడు ఏకంగా 10,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర కేబినెట్ ఆమోదం పేషెంట్గా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి ఆరోగ్యంతో నడిచి వెళ్లే విధంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సాధ్యపడిందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ప్రాంతంలో ఈ ఆనందోత్సవాలు, ఈ ఉత్సవాలకి ప్రధానమైనటువంటి కారణం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ. అది ఒక ఎన్డీఏ వల్ల అవుతుందని అనుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో నరేంద్ర మోడీ గారు నిన్ననే ఏదైతే కేబినెట్ ఆమోదం పొంది ఒక రివైవల్ ప్యాకేజ్కి 10,000 కోట్ల పైగా ఈరోజు అనౌన్స్ చేయడం, ఈ ప్రభుత్వం రాగానే ముందు ఒక ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో 1,650 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవర్కి సంబంధించినటువంటి అంశాలు 3 నెలలు కాదు 6 నెలలైనా పవర్ బిల్స్ పే చేసేటట్టుగా వెసులుబాటు కలిగిస్తూ ఒక 100 కోట్ల నష్టం రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పుట్టుకొచ్చినటువంటి ప్లాంట్. ఇది ఒక సెంటిమెంట్. మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఉద్యోగ వర్గాలే కాదు, వ్యాపార వర్గాలే కాదు, ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మా హక్కు అనేటువంటి ఒక సెంటిమెంటు. అలాంటి సెంటిమెంటు గత కొన్ని నెలలుగా ఒక అభద్రతాభావం, ప్లాంట్ ప్రైవేటు పరం కానుందని, ప్లాంట్ మూతపడుతుందనేటువంటి భావంలో మన ప్రాంత ప్రజలందరూ ఉండేవాళ్ళు. గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆ భూములు కూడా అమ్మాలని చూశారు. స్టీల్ ప్లాంట్ సేకరించి ఎంతోమంది భూములు దానం చేసినటువంటి భూముల్ని అమ్మాలని చూసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉంటే, ఆ ప్లాంట్ని తప్పనిసరిగా మరలా రన్ చేయాలి, దాని లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండటం, దానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఈరోజు మరి జరిగినటువంటి నిన్న ఏదైతే కేబినెట్ ఆమోదం పొంది 10,000 కోట్ల పైగా ఈరోజు రివైవల్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఇంకా స్టీల్ ప్లాంట్ తప్పనిసరిగా మరలా పట్టాలు ఎక్కుతుంది అనేటువంటి భావం కలుగుతుంది. మా ప్రభుత్వం వచ్చే నాటికి వెంటిలేటర్ పైన ఉంది స్టీల్ ప్లాంట్ అంశం. 1,650 కోట్లు ఇచ్చి ఆక్సిజన్ మీద తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్తో పేషెంట్ నడిచి హాయిగా తిరిగే పరిస్థితి వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే, ఈరోజు ఏదైతే గతంలో ఉండేటువంటి ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ రాష్ట్రంలో పాలన ఏ రకంగా ఉన్నదనేటువంటి అంశం తెలియడానికి. రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు నాశనం చేసేటువంటి పరిస్థితిలో గత 2019, 2024 కాలంలో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది. అటు అమరావతి ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రాలా, ఉన్న పెట్టుబడులు పోయి ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చినాయి. అలాంటి స్టీల్ ప్లాంట్ లాంటి ఒక ప్రధానమైనటువంటి కర్మాగారం కూడా ఇబ్బందుల్లో ఉంటే దానిపైన కూడా స్పందించలేనటువంటి పరిస్థితి గతంలో ఉంటే, ఈరోజు ప్రతి ఒక్కటి మన బాధ్యతగా తీసుకొని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి అడుగుకి కూడా ఏ అంశానికైనా సరే, మొన్ననే వచ్చారు అనేక పెట్టుబడులు విశాఖపట్నానికి వచ్చి నరేంద్ర మోడీ గారి చేతుల మీద శంకుస్థాపనలు జరగడం జరిగింది. ఇవన్నీ కూడా శుభపరిణామం. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో అనేక అంశాలు ఈరోజు రాష్ట్రానికి ఆదాయ వనరులు సమీకరించుకోవడానికి కేంద్ర సహకారం ఏ రకంగా కావాలో అన్ని రకాల సహకారాలు అందుతున్నాయి. దానిలో ఒక
మరలా ఒక ఎగ్జాంపులే ఈరోజు స్టీల్ ప్లాంట్కి మరి 20,000 ప్యాకేజ్ కింద వేలాది కోట్లు మరి ఈరోజు కేంద్రం నుంచి ప్రకటన చేయడం అందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి ద్వారా. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సమస్యగా మనం ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా, అతి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ నినాదాన్ని తీసుకోవడానికి, ఇది ఒక ప్రాంతీయ నినాదం కాదు, విశాఖపట్నంకి చెందింది కాదు, ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా 32 మంది ఎవరైతే చనిపోయిన వారి మహావీరులు వాళ్ళ జ్ఞాపకంగా ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం నిర్మించుకొని ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తూ నిలదొక్కుకొని వచ్చిన మన విశాఖ స్టీల్ ప్లాంట్కి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా నిన్న ఈరోజు 10,300 కోట్లు ఈరోజు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం ద్వారా, అతి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రులు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఏదైతే వెంటిలేటర్ మీద ఉంటూ ఈరోజు నడక నేర్చుకుంటున్న మన విశాఖ ఉక్కు, నాకు తెలిసి ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన కూటమి ప్రభుత్వం ద్వారా నిలదొక్కుంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి చేరి చాలా ఆనందంగా, సంక్రాంతి అయిపోవడం కాదు, ఈరోజు నిజమైన సంక్రాంతి వచ్చిందని చెప్పి మేమందరూ కూడా భావిస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నాం, ఉచిత ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు అందించనున్నాం, అలాగే తల్లికి వందనం పథకాన్ని, ఇతర సూపర్ 6 పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయనున్నాం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో జన సైనికుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నేను ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మొదలైంది. ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో ఇంత నమ్మకంతో లేరు మన పార్టీ గురించి, మన కార్యక్రమాల గురించి. అయినప్పటికీ మన నాయకులు, మన వాలంటీర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల చొప్పున ప్రారంభించాం. మొట్టమొదటి సంవత్సరం 92,000 చేసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉండింది. కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా, నిజాయితీగా చేశాం. ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో చాలా సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి, పదవులు అనుభవించారు, పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు, ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. మిస్డ్ కాల్ సభ్యత్వాలు చేసేవాళ్ళు, ఇంట్లో ఓటర్ లిస్టు తీసుకెళ్ళి సంతకాలు చేసి సభ్యత్వాలు చేసేవాళ్ళు, ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవాళ్ళు. కానీ చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలని ఫోన్లో యాప్లు పెట్టి, యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 92,000తో మొదలైన సభ్యత్వం మొన్న జరిగిన కార్యక్రమంలో 11,92,000కి చేరింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా. ఎంత అద్భుతంగా మన వాలంటీర్లు పనిచేశారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కష్టపడ్డారు. ఎందుకంటే ఈరోజు ఇందాక సోదరుడు బాలరాజు గారు అన్నట్టు తన సొంత సోదరుడు వరదలు వచ్చినప్పుడు పాపం ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబానికి మనం పార్టీ పరంగా ఈరోజు మన శాసనసభ్యుడిగా కష్టపడి ఎదిగాడు. అటువంటి కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం అందిస్తున్నామంటే ఏ విధంగా మన ప్రజల్లోకి మన పార్టీ నిలబడిందో, మన వాలంటీర్స్ ఎంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని ఈ సుదీర్ఘమైన ప్రయాణం మనం ఏ విధంగా చేయగలిగామో మీ అందరూ కూడా తెలియాలి. నిజంగా జిల్లాల వారీగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం. ప్రతి నియోజకవర్గంలో మనకి జన సైనికుడు ఉన్నాడు. ప్రతి గ్రామంలో పట్టుదలతోటి పార్టీ జెండా ఎదిరేసే మన వీర మహిళలు, మన జన సైనికులు ఎప్పుడు కూడా పార్టీ కోసం నిలబడతారు. వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పార్టీ ప్రారంభించినప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది చాలా తక్కువ మంది. వాళ్ళని కూడా అవమానపరిచారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్నో మాటలు అన్నారు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం సాధ్యమా అన్నారు.
ఎందుకంటే చాలామంది ఎవరైతే ఒక నమ్మకంతో ప్రజారాజ్యంలో ప్రారంభించారో పండగల సంస్కృతిని కాపాడటమే అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ జీఎస్టీపీ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ 2024-25పై సీఎం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దుల్లో ఉండటంతో రాయలసీమలో జల్లికట్టు ఉండేదని, గ్రామాలకు ఈసారి 10 లక్షల మంది వచ్చారని తెలిపారు. తమ మూలాలను గుర్తు పెట్టుకోవడం మంచి అలవాటన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. నేను ఇప్పుడు కాదు, 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే సమయంలో 92, 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలామంది. ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది. అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా. నేను మాట్లాడా, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వం దగ్గర చేపించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయాను. దట్ 2004. ఆ రోజు నేను కానీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో, అది వేరే చరిత్ర. అది విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం. నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మెరుగు ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే, కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది, ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్. ఇప్పుడు 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్ 14 ట్రాఫిక్ని బట్టి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. హైదరాబాద్లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు వేల కోట్ల రూపాయలు అక్రమ ఆర్జనతో జోబులు నింపుకున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. సంబరాల పేరుతో కూటమి నేతలు సంపదను సృష్టించుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో 1-2 చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు ఈసారి.
ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరైనా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినోవా శిబిరాలు వెలిశాయి, మద్యం ఏరులై పారింది, రికార్డు డాన్సులు విచ్చలవిడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాదడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది, పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. నేటి తరం పాలకులకు రాయల చరిత్ర ఆదర్శనీయం. విద్య, సాహిత్యం, కళలతో పాటు పరిపాలన దక్షకుడుగా పేరు ప్రతిష్టలు ఘనంగా 554వ జయంతి వేడుకలు ఈఎన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. ఈస్టర్న్ నేవల్ కమాండ్ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు ఆంధ్రుల భోజ్యులు, అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు చిరంజీవి గారు, కార్యదర్శి విజయనగిరి భాస్కర్రావు గారి నేతృత్వంలో మేమందరం కూడా కృష్ణదేవరాయల చిత్రపటానికి వలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీకృష్ణదేవరాయలు ఏ ఒక్క ప్రాంతానికో అలాగే ఏ ఒక్క మతానికో పరిమితం కాదు, యావత్తు దేశానికే గర్వకారణం. అటు కన్నటనాడు నుంచి విజయనగరం చక్రవర్తిగా కూడా ఆయన అందించిన పరిపాలన నేటి పాలకులకు ఆదర్శనీయం. మరి ఆ రోజుల్లో కూడా వజ్ర వైడూర్యాలు విజయనగరం వీధుల్లో రాసులుగా పోసి విక్రయించేవారన్నది మరి ఇతిహాసాల కథనం. అలాగే కృష్ణదేవరాయలు తన పరిపాలన చక్రవర్తుల సమయంలో మరి కొండవీడి కానీ, కొద్దగిరి కానీ, రాజమహేంద్రవరం కానీ ఆయా గ్రామాలన్నీ కూడా జయించి మరి 1516లో సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తన తల్లిదండ్రులు అలాగే తన సతీమణులు దేవేరులైనటువంటి తిరుమలదేవి, అదేవిధంగా మరో అమ్మవారి పేరుట కూడా విలువైన వజ్ర వైడూర్యాలు సమర్పించారు. అదేవిధంగా తిరిగి 300 సంవత్సరాల తర్వాత 1519లో కూడా తిరిగి సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి తన సందర్శనకు గుర్తుగా సింహాచలం కొండపైన ప్రత్యేకంగా రాయలవారి స్తూపం ఏర్పాటు చేశారు. అలాగే ప్రధానాలయంలో కూడా 2 శాసనాలు రాయించారు. ఆ రోజుల్లోనూ కూడా విలువైన వజ్రాలు కానీ, కంఠాభరణాలు కానీ, పచ్చల పథకం కానీ ఇలా అనేక విలువైన వజ్ర వైడూర్యాలు సింహాచలం క్షేత్రానికి రాయలవారు సమర్పించడం, ఆ తర్వాత అవి 1978లో జరిగిన దొంగతనంలో మరి చల్లాచెదరు కావడం, తర్వాత తిరిగి కొన్ని వస్తువులు రికవరీ చేసి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరచడం కూడా జరిగింది. నేటికి కూడా పచ్చల పథకం కానీ, ఆ విరిగిపోయిన శటగోపం